నిత్యానంద స్వామి ఒక వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు. తను భారతదేశంలో అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరియు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయి పరారీలో ఉన్నాడు. నిత్యానందపై అనేక సంవత్సరాలుగా లైంగిక వేధింపులు మరియు అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని బిడది ఆశ్రమంలో ఇవి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఒక నటితో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి కర్ణాటక కోర్టులో కేసు నడుస్తుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న తన ఆశ్రమం యోగిని సర్వ జ్ఞానపీఠం కోసం విరాళాలు సేకరించడానికి పిల్లలను అపహరించి వారిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని నిత్యానందపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి గుజరాత్ హైకోర్టులో కేసు నడుస్తుంది. 2019 చివరిలో ఈ కేసుల విచారణ తీవ్రతరం అవ్వడంతో మరియు అరెస్టు భయంతో నిత్యానంద భారతదేశం విడిచి రహస్యంగా పారిపోయారు. అతని పాస్పోర్ట్ రద్దు చేయబడినప్పటికీ అతను నేపాల్ మీదుగా పారిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. భారతదేశం నుండి పారిపోయిన తర్వాత నిత్యానంద కైలాస అనే తన సొంత హిందూ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు.